Genuinely appreciate these kind of projects and builders. Share with your friends and families who are doing their home buying research. Hyderabad lo kontamandi builders నేను చూసాను who say this very clearly, same 2000 square feet 3 BHK but you get more carpet area. ఎందుకు? This is not ads or offers. It's about the building planning. So let us understand two concepts here. One is setbacks. Setbacks అంటే బిల్డింగ్ చుట్టూ కంపల్సరీగా వదిలేయాల్సిన ఓపెన్ స్పేస్, ఫ్రంట్ లో, సైడ్స్ కి, బ్యాక్ లో బిల్డింగ్ కి గ్యాప్స్ ఉండాలి. ఈ స్పేస్ ఎందుకు అని అంటే సన్లైట్, వెంటిలేషన్, ప్రైవసీ అండ్ సేఫ్టీ కోసం. బెటర్ సెట్ బ్యాక్స్ ఉంటే టవర్స్ అన్నవి క్లోజ్ గా ఉండవు, విండోస్ నుండి ఎయిర్ అండ్ లైట్ ఫ్రీగా సర్క్యులేట్ అవుతాయి, ఫ్లాట్ లో కంజెషన్ ఫీల్ ఉండదు. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి లోడింగ్ పర్సంటేజ్. లోడింగ్ పర్సంటేజ్ అంటే కార్పెట్ ఏరియా మీద యాడ్ అయ్యే కామన్ స్పేసెస్ షేర్. లిఫ్ట్స్, కారిడార్స్, స్టేర్ కేస్, క్లబ్ హౌస్, లాబీ ఇవన్నీ లోడింగ్ లో కౌంట్ అవుతాయి. ఎగ్జాంపుల్ 2000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫ్లాట్ యాక్చువల్ యూజబుల్ కార్పెట్ ఏరియా ఒక దాంట్లో 1300 SFT, ఇంకో దాంట్లో 1500 SFT ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అని అంటే లోడింగ్ పర్సంటేజ్. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ కంపారిజన్ చేద్దాం. టూ ప్రాజెక్ట్స్ బోత్ అడ్వర్టైజ్ 2000 స్క్వేర్ ఫీట్ 3 BHK. ప్రాజెక్ట్ ఏలో లోడింగ్ పర్సంటేజ్ 35% వల్ల 1300 SFT ఉంటుంది. ప్రాజెక్ట్ బిలో 25% లోడింగ్ పర్సంటేజ్ వల్ల 1500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. పేపర్ మీద సైజెస్ అయితే సేమ్, కానీ ప్రాజెక్ట్ బిలో రూమ్స్ అన్ని పెద్దగా ఉంటాయి, మూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకు అనంటే ప్రాజెక్ట్ బిలో బెటర్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ తక్కువ ఉంటాయి, ఫ్లోర్ ప్లేట్ డిజైన్ ఎఫిషియెంట్ గా జరిగింది, సో కామన్ ఏరియాస్ కంట్రోల్లో ఉన్నాయి అండ్ యూజబుల్ కార్పెట్ ఏరియా ఇంక్రీజ్ అయ్యింది. ప్రాజెక్ట్ ఏలో ఒక ఫ్లోర్ కి ఫ్లాట్స్ ఎక్కువ ఉండడము, కామన్ ఏరియాస్ ఎక్కువ ఉండడం వల్ల లోడింగ్ అన్నది ఇంక్రీజ్ అయ్యింది. సో బయో పర్స్పెక్టివ్ లో సేమ్ ప్రైస్ రేంజ్ లో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి లివింగ్ స్పేస్ ఇస్తుంది, ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి కంజెషన్ ఇస్తుంది. అందుకే ఫ్లాట్ కంపేర్ చేసేటప్పుడు 2000 స్క్వేర్ ఫీట్ అని కాకుండా ఈ క్వశ్చన్స్ అడగండి. యాక్చువల్ కార్పెట్ ఏరియా ఎంత, లోడింగ్ పర్సంటేజ్ ఎంత, సెట్ బ్యాక్స్ ఎంత, ఒక ఫ్లోర్ కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. లగ్జరీ అంటే షైనీ టైల్స్ మాత్రమే కాదు కదా, బెటర్ స్పేస్ లో మనము బ్రీతబుల్ గా ఉండడం. ఇల్లు కొనడం అంటే స్క్వేర్ ఫీట్ ఒక్కటే కొనుక్కోవడం కాదు, ఇట్స్ చూసింగ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ అనమాట, ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఇంత సింపుల్ గా మీరు రియల్ ఎస్టేట్ అండర్స్టాండ్ చేసుకోవాలి అని అంటే కనుక ప్లీజ్ ఫాలో మైండ్ఫుల్ లివింగ్ స్టోరీస్ అండ్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్. థ్యాంక్ యూ.